నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశు సంపదను రక్షించుకుందామని ఇందుకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించే విషయంగా చొరవ చూపుతామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ వేదికగా జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య ఎడ్లబల పశుపాల ప్రదర్శన పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో ఒంగోలు జాతి గిత్తలు సంరక్షిస్తున్న ముళ్లపూడి నరేంద్రనాథ్ చౌదరి ఒంగోలు గిత్తల బ్రీడ్ను కాపాడుతున్న బ్రెజిల్ దేశానికి చెందిన మార్సిలో ఈ వేడుకలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మన ప్రాంతానికి సుపరిచితులు జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారికి బంధువులు, జాగర్లమూడి చంద్రమౌళి గారి నరేంద్ర గారిని వారు పెంపకం కూడా తీసుకున్నారు. స్వయాన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి తనయుడు ముళ్లపూడి నరేంద్ర గారు వారు ఈ పశు సంపదను పెంచే విషయంలో కానీ మరి ముఖ్యంగా ఒంగోలు జాతిని రక్షించే విషయంలో కానీ వారు పుట్టుక నుంచే వారు యుక్త వయసులోకి వచ్చిన దగ్గర నుంచి వీటి మీద నిరంతరం శ్రమ చేయటమే కాకుండా ఈనాడు 1878లో ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు జాతిని ప్రజలకి ఒక 100 గిత్తలను తీసుకెళ్లేవాళ్ళు. ఆ తీసుకెళ్ళినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి మార్సిలో, బ్రదర్ మార్సిలో. ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజల నుంచి రావటం, అరే నరేంద్ర గారిని కలిసిన సందర్భంలో నరేంద్ర గారు ఇక్కడ తెనాల్లో మనకి ఇక్కడ ఇలాంటి ఒంగోలు జాతి మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది, వాటిని తిలకించడానికి వెళ్దామంటే వారిద్దరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు వచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. 1978కి ఒక 100 సంవత్సరాలు పూర్తయినాయి. 78 నుంచి 2025కి ఇంకో 50 సంవత్సరాలు, 150 సంవత్సరాల నుంచి ఒంగోలు జాతి సంతతిని కాపాడుతున్నటువంటి వంశం మార్సిలో గారి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. Congratulations to everybody for doing this over the years. This will have a very good impression of all this in Brazil. It's a beautiful party. It's a celebration. Congratulations. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, వి నరేంద్ర వర్మ, తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలు జాతి పశుపోషకులైన రైతులు ఇంతటి భారీ వేడుకను నిర్వహించిన ఆలపాటి ధన్యులన్నారు. శివరామకృష్ణయ్య గారు, ఆలపాటి అమరేంద్రనాథ్ దత్తు గారు ఇప్పుడు కూడా ఉన్నారు, వాడు బాబాయ్. మరి అక్కడ కూడా వాళ్ళు ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీయే అధికారంలో ఉండేది. ఆ విధంగా శివరామకృష్ణయ్య గారు కూడా నాకు తెలిసాక కూడా పెద్ద వయసులో అనేక రైతు కార్యక్రమాలు, యాక్టివిటీస్ చేస్తూ ఈయన మంత్రిగా చేసిన తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత 8 ఏళ్లుగా ఈ యొక్క ఎడ్ల పోటీలు, పాల పోటీలు రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎవరైతే ఈ యొక్క బండలాగుడు పోటీల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఈనాడు వాటిని పోషిస్తూ ఉన్నారు. మరి తప్పనిసరిగా ఎవరైతే ఈ పోటీల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ కూడా కృషి చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు అడిగాను 2-3 మేపాలంటే జతనే 2 లక్షల నుంచి నెలకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని. అంటే మనం కూడా సరదాగా ఒక జత మేపుదాం అనేటువంటి ఆలోచన వచ్చి మరి 3 లక్షలు ఖర్చు పెట్టి అతను మేపుతున్నాడంటే కేవలం పశువు మీద ఉన్నటువంటి ప్రేమ, నేను విజేతగా మిగలాలి, ఈ ఒంగోలు జాతిని అంతరించిపోకుండా ఆదుకోవాలంటే కేవలం ఈ బండలాగుడు పోటీ వల్లే ఈనాడు ఆ జాతి నిలబడటానికి కానీ ఇంకో దానికి కానీ ఉపయోగపడింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ పాల పోటీల్లో, ఈ యొక్క బండలాగుడు పోటీల్లో ఈ యొక్క జతల్ని మేపుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఓతాన్ని ప్రభుత్వం నుంచి కూడా సాయం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పోటీలో గెలుపు ఓటములు అనేది
సహజం. ఈసారి గెలిచినోడు రేపు వాడతాడు, రేపు గెలిచినోడు ఈరోజు వాడతాడు. అవన్నీ లైట్గా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మనం ప్రతి ఒక్కరూ విజేతగా మిగలాలని, ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, నన్ను కూడా మీలో భాగస్వాములుగా చేసి గుర్తుపెట్టి పనిగట్టుకుని నన్ను ఆహ్వానించినటువంటి మా అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల కె రవీంద్ర, కె నారాయణ, రాజేష్, శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి, మాణిక్యారావు, గోపాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, గురుమూర్తి నాయకులు పాల్గొన్నారు. గురువారం నాటి పోటీల్లో రైతులు శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి, ఆంజనేయులకు చెందిన ఎడ్లు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలవగా అతిథులు బహుమతులు అందించారు. శుక్రవారం నాటి పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొన్నాయి. దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయం చూడాలి. ఏదైనా సరే ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేసినటువంటి అతిథులు పాపన్న శాసనసభ్యులు నరేంద్రవర్మ గారు, అదేవిధంగా ఆళ్ళ గోపాలకృష్ణ గారు, అదేవిధంగా ఆయన జీవనయానం ఎల్లప్పుడూ ఈ పోటీల అభిమానులు కానివ్వండి లోపల శ్రీనివాసరావు గారిని అంకమ్మ రావాలి. ఎవరన్నా వేదిక మీద అందజేయవలసిందిగా మన కృష్ణమోహన్ గారు ఘంటసాల విభాగంలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ పులి ప్రాంగణం తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. వారికి శతమానం భవతి. వాళ్ళు మాత్రమే విద్యార్థులు భాగంగా చేశారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్పాటి సాయి కిషోర్ గారు. ఎడ్ల పోటీలు ప్రాచీన సాంప్రదాయాన్ని కాపాడే, పూర్వం అంటే వ్యవసాయం చేయడానికి దుక్కు తిన్న దగ్గర నుంచి పండిన పంట ఇంటికి తీసుకెళ్తాం వరకు మరి పశువులే ప్రధానమైన పాత్ర వహించాయి. ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు యొక్క జాతి ఎడ్లనే పెంచడానికి ప్రపంచం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ఒంగోలు జాతి ఎడ్లు నశించిపోకుండా ఇలాంటి ఎడ్ల పోటీలు పెట్టి ఇవాళ చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఇక్కడికి నేను ఈ తెనాల్లో నిర్వహిస్తున్నటువంటి ఎడ్ల పందాలకి నేను 4వ రావటం, మరి ఎప్పుడూ లేనంత కనివినిరిగినంత ఇదిగా ఈ రోజున చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రాచీన సంస్కృతిని కాపాడుతున్నటువంటి సోదరుడు ఆలపాటి రాజేంద్రకి మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నేను మొదటిసారిగా వచ్చాను, కానీ ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో చక్కగా కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం ఒక్కటే అన్నట్టుగా
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఆయనకి ప్రత్యేక అభినందనాలు మరియు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ అని తెలియజేస్తున్నాను. మా కుటుంబ సభ్యులైన మరియు మా నాన్నగారి స్నేహితులు, నేను కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి రావడానికి ముఖ్య కారణమైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరీ ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర గారి గురించి చెప్పాలంటే ఎంతో మంచి మనసున్న నాయకుడు. ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు మరియు అనేకమైన కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసే మంచి మనసున్న నాయకుడు. నేను చూశాను, ఎంతో శ్రమించి ఎంతో పట్టుదలతో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టుగా ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ మరియు పక్కన వారిని కూడా ఒక టాలెంట్ పర్సన్స్ని రాజకీయాల్లో తీసుకొని రావటం, అలాంటి మంచి నాయకుడు ఆయనతో పాటు అనేక మంది నాయకుల్ని కూడా తయారు చేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. తెనాలి పురపాలక సంఘం నందు స్వాతంత్ర సమర యోధులు మరియు సంఘ సంస్కర్త అయిన బాబు జగజ్జీవన్ రావు 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మన మున్సిపాలిటీలోనే ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా తెనాలి మున్సిపాలిటీలో అందరూ మా ఆఫీసర్లు కానివ్వండి, అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఆయన దేశంలో మన స్వతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత స్థానాలు చేశారు. 50 సంవత్సరాలుగా ఆయన స్థిరస్థాయిగా ఆయన రాజకీయ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన మెరుగైన సేవలు అందించారు. అలానే ఆయన దారిలోనే మనం అందరూ కూడా మన రాబోయే బాలతరానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఫలానా రోజు మన బాబు జగజ్జీవన్ గారు చేసిన సేవలు మెరుగైన సేవలు గుర్తుండేలాగా చేసి ఉన్నారు కాబట్టి బాలతరానికి కూడా గుర్తుండేలాగా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి వేడుకలు జరుగుతున్నాయి. 117వ జయంతి 1908లో వారు జన్మించారు. విద్యార్థి దశ నుంచే స్వతంత్రోద్యమంలో, ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక రాజకీయ ప్రస్థానంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంచుమించుగా 30 సంవత్సరాలు కేంద్రంలో వివిధ శాఖలు వారు చేయని శాఖ అంటూ లేదు. రైల్వే శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలా ఎన్నో శాఖలు నిర్వహించారు. పట్టణంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చిండావూరు రైల్వే స్టేషన్ వద్ద చిండావూరు బాబు జగజ్జీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బద్దపూడి అనిల్, మణికిషోర్, మాతంగి మోహన్ రావు, అత్తోట రాజేష్, గొరికపూడి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సార్ నేను మాట్లాడతాను. సరే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 118వ జయంతి
దినోత్సవ పురస్కారాలు చిన్రావూరు గ్రామంలో మరి చాలా అద్భుతంగా జరిగాయి. చిన్రావూరులో ఉండబడేటువంటి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాలన్నీ కలిసి ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారి యొక్క మరి విగ్రహానికి ఘనమైనటువంటి నివాళులు సమర్పించడం అనేటువంటి జరిగింది. మరి జగజ్జీవనరావు గారు ఈ దేశానికి చేసినటువంటి స్వతంత్ర సమరయోధుడిగా ఈ దేశానికి చేసినటువంటి సేవ ఎనలేనటువంటిది. అదేవిధంగా దేశ సేవే కాదు, తన యొక్క జనాంగానికి కూడా చాలా అద్భుతమైనటువంటి సేవలు చేశారు. మరి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక చమార్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తన జాతికి 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలందరికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చాడు. దేశవ్యాప్తంగా కూడా బాబు జగజ్జీవనరామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి వారు చేసిన సేవలు, గణనీయమైన అభివృద్ధి, దేశానికి సేవ చేయటం, అనేక రంగాల్లో అన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకుని మరి మినిస్టర్గా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తిగా ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున దళిత జాతి మరి ఏమి వారి ఆశయాల కోసం మరి ఆయన ఆశయాలతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ దేశ పురోభివృద్ధికి, ఈ జాతి పురోభివృద్ధికి ఏమైనా పాటుపడుతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమం, ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ జగజ్జీవనరావు స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, తన జీవితం అంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బాబు జగజ్జీవనరామ్ స్ఫూర్తిగా మనమందరం బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి. జోహార్ జగజ్జీవనరామ్ గారు, జోహార్ జగజ్జీవనరామ్ గారు. దళితులు, బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన జీవించినంత కాలం కూడా కష్టపడి పనిచేసిన మహానుభావులు బాబు జగజ్జీవనరామ్ గారి జయంతి ఈరోజు తెలుగుదేశం పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరూ ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించడం చాలా గొప్ప విషయం. సుమారుగా 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా, 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా అతన్ని బీట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరూ లేరు. మహానుభావుడు బ్రతుకున్నంతకాలం కూడా పేద ప్రజల కోసం, అట్టడిగిన వర్గాల కోసమే బ్రతికిన జగజ్జీవనరామ్ గారి కార్యక్రమం ఈరోజు మనందరం ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎవరైనా సరే అట్టడుగు జాతుల వారు అభివృద్ధిలోకి రావాలని ఆయన మహోన్నతమైన ఆశయంతో ఆయన యొక్క జీవితాన్ని అల్పులు, అభాగ్యుల కోసమే హెచ్చించి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా భారతదేశంలోనే తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రపంచ రికార్డు సాధించిన మహోన్నతుడు బాబు జగజ్జీవనరావు గారు. ఆయన రైతుల కోసం, కార్మికుల కోసం, కార్మిక శాఖలో అనేక పెనుమార్పులు తెచ్చి కార్మికుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే వ్యవసాయ రంగంలోని రైతులను ఆదుకోవటం కోసం హరిత విప్లవానికి నాంది పలికి ఒక వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. మనందరికీ ఆదర్శపాయులు బాబు జగజ్జీవనరావు గారి 118వ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. జగజ్జీవనరావు గారు దళిత కుటుంబంలో పుట్టి చాందవ అనే పల్లెటూరులో విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. అతి పిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి 27 సంవత్సరాల వయసులో ఎన్నికై ఆ తర్వాత 37 సంవత్సరాలకే కేంద్ర మంత్రి అయిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. పాఠశాలలో ఉన్నప్పుడే అస్పృశ్యత పాటించి ఆ రోజుల్లో 2 కుండాల పద్ధతి ప్రవేశపెడితే ఆ కుండలను పగలగొట్టి ఆ రోజే సంస్కరణ నాంది పలికిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్లో నాయకులు, అభిమానుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. పలువురు ప్రముఖులు, అధికారులు కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.